అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరం అయింది. ఒక గుడి బాగు చేయలేదు, ఒక బడి బాగు చేయలేదు, ఒక ఆసుపత్రి బాగు చేయలేదు, ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. అంతా కూడా దొడ్డిదారిన జరిగే పనులే. ఏది కూడా ప్రజలకు ఉపయోగపడే పనే ఈ 2.5 సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెయ్యలేదు. ఈయనకు తోడు, ఈయనకు సపోర్ట్ ఇచ్చిన ప్రముఖ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2.5 సంవత్సరంగా మొద్దు నిద్రపోతూ అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడికి సపోర్ట్ చేస్తున్నాడు. పక్క రాష్ట్రం తమిళనాడులో కొత్తగా ముఖ్యమంత్రి అయిన నటుడు విజయ్ సూపర్ స్టార్ తలైవా తనదైన స్టైల్లో ఆయన ముందుకెళ్తున్నాడు. ప్రజల మెప్పు ఆయన గైకుంటున్నాడు. ఎందుకంటే 700 మీటర్లకు దూరంగా మందు షాపులు ఉండాలి అని జీవో తీసుకురావటం, ఫీజులు ప్రభుత్వ ప్రైవేటు బడుల్లో ఇంతే ఉండాలి, మీరు ఎంత తీసుకుంటున్నారు బోర్డులు పెట్టండి, నోటీస్ బోర్డుల్లో తెలియజేయండి అని ఇన్స్ట్రక్షన్స్ తీసుకురావటం, ఆయన చేస్తున్న పనులన్నీ కూడా ప్రజారంజకంగా ఉన్నాయి. ఉచిత కరెంటు కానీ ప్రజారంజకంగా ఉన్నాయి ఆయన చేస్తున్న పనులు. కానీ ఇక్కడ నాకు 20 సంవత్సరాల ముఖ్యమంత్రిగా అనుభవం ఉంది అని చెప్పుకుంటున్న చంద్రబాబు నాయుడు మాత్రం ఇప్పటి వరకు ఒక ప్రభుత్వ బడి కట్టలేదు, అభివృద్ధి చేయలేదు. ప్రభుత్వ బడి కట్టలేదు కదా, ప్రైవేటు బడుల్లో అయినా ఫీజులు తగ్గిస్తాడేమో అనుకుంటే విపరీతంగా ఈ 2 సంవత్సరాల్లో ప్రైవేటు బడుల్లో, ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళ మధ్యతరగతి పిల్లాడు, పేదవాళ్ళు ప్రైవేటు బడుల్లో చదివించాలంటే ఈరోజు లక్షలు డొనేషన్లు కట్టాల్సి వస్తూ ఉంది. ఇది ఈ రాష్ట్రంలో పరిస్థితి. మరి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు 27% ఐఆర్ ఇచ్చాడు. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు, వాలంటరీ వ్యవస్థ అంటూ ప్రతి గ్రామంలో కూడా సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు. పట్టణాల్లో ప్రతి వార్డులో కూడా వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతి 50 మంది కుటుంబాలకు ఒక వాలంటీర్ ఆయన ఏర్పాటు చేశాడు. 1,36,000 మంది సచివాలయ ఉద్యోగస్తులను ఆయన రిక్రూట్ చేశాడు. ఈరోజు వాళ్ళు 40,000 జీతం అందుకుంటున్నారు. ఆ 1,36,000 మంది 40,000 రూపాయల జీతం తక్కువ. గవర్నమెంట్ జీతం 40,000 రూపాయలు వాళ్ళు ఈరోజు అందుకుంటున్నారంటే 1,36,000 మంది జగన్మోహన్ రెడ్డి చేసిన కృషి కాదా? 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు వైద్య రంగంలో ఆయన భర్తీ చేశాడు. తెలుసా విషయం మీకు? 53,000 ఉద్యోగాలు. అటు సచివాలయంలో 1,36,000 ఉద్యోగాలు, ఇటు వైద్య రంగంలో 53,000 ఉద్యోగాలు, అటు అన్ని యూనివర్సిటీల్లోనూ 3,500 ప్రొఫెసరు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు, 98 మరియు 2008లో డిఎస్సి నియామకాలలో జరిగిన అవకతవకలపై కోర్టు కేసుల్లో ఉన్న ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం జరిగింది. ఆ విషయం తెలుసా మీకు? కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు నోటిఫికేషన్ అన్నీ చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ ఎల్లో మీడియా విపరీతంగా కోర్టు కేసులు. ప్రైవేటు కళాశాలల్లో ఫీజు 80,000, 90,000, ₹1,00,000 ఉంటే 45,000 రూపాయలు మినిమం పెట్టాడు. ఈరోజు అదే ఫీజు మళ్ళీ లక్షల్లోకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత. జగన్మోహన్ రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్మాణాలు చేపట్టాడు. అందులో 7 మెడికల్ కాలేజీలు ఓపెన్ అయినాయి. ఈ సంవత్సరం మరో మెడికల్ కాలేజీ ఓపెన్ అవబోతూ ఉంది. 4 ఓడరేవులు, 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిషింగ్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాలు చేపట్టి తీర ప్రాంతాన్ని గొప్పగా అభివృద్ధి చేయాలని గత ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టింది. లక్షలాది మందికి ఉద్యోగాలు వస్తాయి ఆ తీర ప్రాంతం అభివృద్ధి చెందితే అని గత ప్రభుత్వం నమ్మి నిర్మాణాలు అభివృద్ధి చేపట్టింది. ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేయటం జరిగింది. ఇటువంటి గొప్ప గొప్ప పనులు రాష్ట్రంలో
దాదాపు 11,000 బడులు నాడు నేడు కార్యక్రమం ద్వారా వైద్య రంగంలో దాదాపు రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా నాడు నేడు కార్యక్రమం ద్వారా వాటి నిర్మాణాలు రూపురేఖలు కూడా మార్చివేయటం జరిగింది. ప్రతి బడి ప్రతి వైద్యశాల ఆసుపత్రి ఆయన ప్రభుత్వంలో నాడు నేడు కార్యక్రమం ద్వారా రూపురేఖలు మార్చి అభివృద్ధి చేయటం జరిగింది. మరి 2.5 సంవత్సరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఇప్పటి వరకు? జగన్మోహన్ రెడ్డి చేసినట్టు చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. దాదాపు 1750 108, 104 వాహనాలు కొనుగోలు చేశాడు, ప్రజల మధ్యకు వదిలాడు. ఈరోజు 104, 108 సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎక్కడ ఫోన్ చేస్తే కూడా రావట్లేదు. రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్లు ఆయన ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశాడు. అటువంటివి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గతంలో 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశాడా? మీరే చెప్పాలి. చంద్రబాబు నాయుడు విజనరీ విదేశాలకు వెళ్ళి కష్టపడుతున్నాడు, చెమట తీస్తున్నాడు, కింద పోస్తున్నాడు అంటున్నారు. మరి ఎవరి కోసం పోస్తున్నాడు ఆయన? వాళ్ళ ఇంటి కోసం, వాళ్ళ వ్యక్తిగత అవసరాల కోసం పోస్తున్నాడా? ప్రజల కోసం పనిచేస్తున్నాడా? జగన్మోహన్ రెడ్డి చేసిన ఇటువంటి కార్యక్రమాలు ప్రజల కోసం బడులు, వైద్య రంగంలో ఆసుపత్రులు, ఓడరేవులు, మెడికల్ కాలేజీలు ఇవన్నీ ప్రజలకు ఉపయోగపడతాయి. రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయదారులకు ఉపయోగపడతాయి. విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రజా ఆరోగ్యంగా ఉపయోగపడతాయి. మరి చంద్రబాబు ఇటువంటి పనులు ఏదైనా చేశాడా? ఏమి అభివృద్ధి చేస్తున్నాడు? మీరే కామెంట్ల రూపంలో తెలియజేయాలి.